యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది హజ్ యాత్రకు ప్రైవేట్ గా వెళ్లే యాత్రికులకు రక్త పరీక్షలు, వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అర్హులైన వారికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదర సోదరీమణులు కర్లీ న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రహమతుల్లా బేగ్, యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం నుంచి అండి. ఈరోజు అనగా 9వ తారీఖు ఈరోజు గురువారం ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్తున్న హాజీలకి, హజ్కు వెళ్లే హాజీలకి ఇవాళ మేము వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం అయినది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ తో ప్రైవేట్ టూరిస్ట్ లో వెళ్లే హాజీలకు కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిందిగా మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. అందువలన ఈ రోజు కేజీహెచ్ సూపరింటెండెంట్ గారి పర్మిషన్ తో ఇక్కడ దాదాపు 18 మంది హజ్ యాత్రికులు ప్రైవేట్ గా వెళ్లే వాళ్ళకి మేము ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది. కేజీహెచ్ వైపు నుంచి డాక్టర్లను అపాయింట్ చేసి అన్ని టెస్టులు చేసి వాళ్ళకి యాజ్ పర్ రూల్, గవర్నమెంట్ సౌదీ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సినేషన్ తో వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇన్షాల్లా అందరూ అన్ని టెస్టులో పాస్ అయ్యి అన్ని ఇంజక్షన్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఈ హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు ప్రైవేట్గా అంటే గవర్నమెంట్ ద్వారా కాకుండా ప్రైవేట్గా వెళ్ళే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వ్యాక్సినేషన్ ఏర్పాటు, టెస్టులు, హెల్త్ టెస్ట్ అది ఇచ్చి చేసే ఏర్పాట్లు ఇక్కడ చేయించి విశాఖపట్నంలో 3-4 డిస్ట్రిక్ట్లకి ఇక్కడ చేస్తున్నారండి. ఇది గవర్నమెంట్ తాలూకా ఆర్డర్ ప్రకారంగా వీళ్ళకి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. వేసే హజ్ యాత్ర ఈ సంవత్సరం చాలా భయాందోళనలతో జనం వెళ్తున్నారు. అయితే వాళ్ళ భయాలు తొలగి శుభ్రంగా వాళ్ళ యాత్ర సురక్షితంగా వెళ్ళి క్షేమంగా రావాలని దీవిస్తూ ముగిస్తున్నాం. అస్సలాము అలైకుం. నేను నా వైఫ్ ఇద్దరు కలిసి హజ్కి వెళ్తున్నాం త్రూ గోల్డెన్ ట్రావెల్స్ అండ్ మా రహమతుల్లా బేగ్ గారు ఇంకా పెద్దతను ఉన్నారు. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థింకింగ్ దిస్ జర్నీ షుడ్ బి గుడ్. మా అందరికి, మా ఫ్యామిలీస్కి అందరికి, ముస్లిం कम्युनिटी and throughout the world give us peace. Thank you. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हम लोग इस साल का जो 2026 का जो हज है अल्हम्दुलिल्लाह मैं, मेरे वालिदा और मेरे शौहर तीनों मिलके जा रहे हैं। एक एहतराम करने का एक हज का जो प्रोग्राम है जो है हर मुसलमान के लिए बहुत ज़रूरी है इंसान को जाना एक हयात में। तो अल्हम्दुलिल्लाह बहुत कम उम्र में जाने का मौका मुझे मिल रहा है मेरे वालिदा के साथ और एक मेरे शौहर के साथ। अल्लाह पाक के सफ़र को आसान फरमाए तमाम हाजियों के लिए। तमाम जो लोग हज में जा रहे हैं उन सब के लिए यही दुआ है कि उनकी हज जो है इत्मीनान से हो जाए, तमाम अहकामात आराम से हो जाए उनके, और कोई तकलीफ़ ना हो, और वो अपने घर वापसी भी खैरियत से पहुँचे। शुक्र अल्हम्दुलिल्लाह, आमीन। मैं पेंदुर्ती विशाखपट्నం से। అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ దానిష్ రాజా అండి. ఈరోజు కేజీహెచ్లో మౌలానా టూర్ కార్పొరేషన్ నుంచి వెళ్తున్న హాజీలందరికీ వ్యాక్సినేషన్ క్యాంపు అవుతుంది. దాంతోపాటు మెడికల్ స్క్రీనింగ్ కూడా, బేసిక్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అయినా, బ్లడ్ టెస్ట్ అయినా, యూరిన్ టెస్ట్ అయినా, ఈసీజీ, ఎక్స్రే ఇలాంటి టెస్టులన్నీ చేస్తున్నారు ఇక్కడ. సుమారుగా 19 మంది వచ్చారు ఈరోజు మీకు వ్యాక్సినేషన్ క్యాంప్కి. నా తరపున, మౌలానా టూర్ కార్పొరేషన్ తరపున హాజీలు కూడా ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున మా डिपार्चर ఉంది हैदराबाद నుంచి. आप लोग से गुजारिश है कि मेरे लिए, हमारे हाजियों के लिए दुआ करें ताकि अल्हम्दुलिल्लाह आसानी से उनका हज का सफ़र हो जाए। अस्सलाम वालेकुम।
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.